Hi everybody, good morning. Now I am going to start finite verb and non-finite verb. ముందుగా చూసుకున్నట్లయితే finite verb అంటే ఏంటి చూద్దాం. Finite verb changes accordance to the grammatical tense, person or number. అంటే ఇక్కడ ఫైనైట్ వర్బ్ అంటే వర్బులో మనకి వర్బ్ ఫార్మ్స్ V1, V2, V3, V4 ఫార్మ్స్ లో మనకి ఆ మార్పు అనేది మనకు కనబడుతుంది. వర్బ్ ఫార్మ్స్ అనేది లేదా వర్బ్ అనేది మార్పు కనబడినట్లయితే అదే మనకి ఫైనైట్ వర్బ్ అని అంటాము. వర్బ్ చేంజెస్ అకార్డెన్స్ టు ద గ్రామటికల్ టెన్స్, పర్సన్ ఆర్ నంబర్ ప్రకారం కానీ లేదా పర్సన్ ప్రకారం కానీ లేదా టెన్స్ ప్రకారము ఒక వర్బు వాటి యొక్క ఫామ్ మారినట్లయితే దాన్నే మనము ఫైనైట్ వర్బ్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్ విచ్ ఫాలోస్ నంబర్స్, పర్సన్ అండ్ టెన్స్. ఇదివరకే చెప్పుకున్నట్లే ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్. మనకి ఫైనైట్ వర్బ్ అనేది ఇది ఒక ఫార్మ్ విచ్ ఫాలోస్ నంబర్, పర్సన్ అండ్ టెన్స్ ప్రకారం కానీ పర్సన్స్ ప్రకారం కానీ అలాగే నంబర్ ప్రకారం కానీ వర్బ్ గాన మారినట్లయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా వర్బ్ మారినట్లయితే దాన్ని మనము ఫైనైట్ వర్బ్ అని అంటాము. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఏంటి అనేది నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఐ యామ్ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థిని. ఐ అన్న ఇక్కడ సబ్జెక్ట్కి యామ్ అనేది వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, ఇక్కడ వి అనే సబ్జెక్ట్కి ఏమొచ్చింది, ఆర్ అనేది వచ్చింది. అక్కడ ఐకి యామ్ వస్తే వీకి అనేది ఆర్ వచ్చింది. అదేవిధంగా కిందన చూసినట్లయితే లయన్ ఈజ్ యాన్ వైల్డ్ అనిమల్, ఇక్కడ లయన్ అనే దానికి ఈజ్ వచ్చింది. ఇక్కడ యామ్, ఆరు, ఈజ్ ఈ వర్బ్స్ అనేది డిఫరెంట్గా మారుతున్నాయి కదా, అందుకనే వీటిని మనము ఫైనైట్ వర్బ్స్ అంటాము. అంటే వర్బ్ చేంజెస్ అనేది ఉంటే దాన్ని మనము ఫైనైట్ వర్బ్స్ అంటాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ దోస్ ఆర్ మై థింగ్స్, అంటే నంబర్, అక్కడ నంబర్ అనేది ప్లూరల్ని చూపిస్తుంది కాబట్టి అక్కడ ఆర్ అనేది మనము వర్బ్ని వాడడం, హెల్పింగ్ వర్బ్ని వాడడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ టెన్సెస్ వైజ్ తీసుకుంటే ఐ గో టు స్కూల్ డైలీ, అంటే ఇక్కడ ఐకి గో అనేది ఇక్కడ వర్బ్ అనేది వచ్చింది. నెక్స్ట్ సి గోస్, ఇక్కడ గో అనేది రాలా, ఎస్ఆర్ఈఎస్ ఫామ్ అనేది జాయిన్ అవుతుంది. సి గోస్ టు స్కూల్ డైలీ, ఇక్కడ ఐ గో అంటే సి గోస్ అనేది వచ్చింది. అంటే గోస్ అనేది మనకి చేంజెస్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ వర్క్, మేము ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేశాము. వీ హ్యావ్ అనేది మనము చూడవచ్చు. నెక్స్ట్ హీ హ్యాజ్ అనేది చూడవచ్చు. అక్కడ వీకి హ్యావ్ వాడితే ఇక్కడ హీ హ్యాజ్ అనేది వాడినాం. సేమ్ సెంటెన్స్, సేమ్ టెన్స్, హీ హ్యాజ్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ వర్క్. అంటే ఇక్కడ వర్బ్ అనేది డిఫరెంట్గా మార్పు అనేది కనపడుతుంది ఫైనైట్ వర్బ్లో. ఫైనైట్ వర్బ్లో వర్బ్ అనేది మార్పు ఉన్నట్లయితే టెన్స్ ప్రకారం కానీ నంబర్ ప్రకారం కానీ సబ్జెక్ట్ ప్రకారం కానీ మార్పు ఉన్నట్లయితే దాన్నే మనము ఫైనైట్ వర్బ్ అని అంటాము. ఇది చాలా ఈజీ అర్థం చేసుకోవాలంటే, అందుకనే మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉన్నా కూడా త్రూ మెసేజ్ యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టూడ్ what is finite verb. Next, what is non-finite verb అనేది ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. ఓకే, ఫైనైట్ వర్బ్లో ముఖ్యంగా హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అనేటివి మార్పు ఉన్నట్లయితే వాటిని మనం ఫైనైట్ వర్బ్ అంటాము. నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి, అది మనం ఎలా అర్థం చేసుకోవాలి. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. వాట్ ఈస్ నాన్ ఫైనైట్ వర్బ్? ద డెఫినేషన్ ఈజ్ it doesn't indicate any tense. It doesn't indicate any tense. మనకు టెన్సెస్ ఉన్నాయి కదా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది మనము నాన్ ఫైనైట్ వర్బ్ అనేది ఏ టెన్సెస్లో ఉన్న ఫార్ములా కానీ టెన్సెస్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చెయ్యదు. అండ్ ఇట్ డజంట్ చేంజ్ విత్ ద సబ్జెక్ట్ అండ్ నంబర్. ఇది నంబరు లేదా సబ్జెక్ట్ ప్రకారం ఇది మార్పు ఉండదు. మనం నాన్ ఫైనైట్ వర్బ్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఏ టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయదు. అదేవిధంగా నంబర్ లేదా సబ్జెక్ట్ వైజ్ ఇది మారదు. దట్ ఈస్ కాల్డ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. నాన్ ఫైనైట్ వర్బ్స్ ఎన్ని రకాలు, అవేంటివి? నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. నాన్ ఫైనైట్ వర్బ్స్ ఆర్ త్రీ కైండ్స్. వన్ ఈజ్ జెరండ్. జెరండ్ అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కువ మందికి డౌట్ వచ్చేది జెరండ్ అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మాకు ఇంకా డౌట్ ఉంది అన్నది
సో చాలా మందికి ఇది ఉంటుంది. ఈ వీడియో మీరు చూసినట్లయితే యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్. సో ఫస్ట్ వన్ ఈజ్ జెరెండ్, సెకండ్ వన్ ఈజ్ ఇన్ఫినిటివ్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ పార్టిసిపుల్. మనకి 3 రకాలుగా చెప్పొచ్చు కదా. నాన్ ఫైనైట్ వర్బ్స్ ఆర్ 3 kinds. వన్ ఈజ్ జెరెండ్, సెకండ్ వన్ ఈజ్ ఇన్ఫినిటివ్స్, థర్డ్ వన్ ఈజ్ participle. What is gerund? What is infinitives? What is participle? Now I am going to explain. Now it is gerund. Gerund అంటే ఏంటి, అది ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. gerund మీన్స్ verb 1 ప్లస్ ing ఫామ్. verb 1 మనకు verb 1 అనేది మనకు ఇదివరకే చెప్పాను. వర్బ్ 1 అంటే వర్బ్ 2. ప్రీవియస్ వీడియో మీరు చూసినట్లయితే వర్బ్ 1 అదే ఏ వర్బ్స్ వస్తాయి మీకు చెప్పాను. ఆ వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి ఫామ్. ఐఎన్జి ఫర్ ఎగ్జాంపుల్ గో అనుకో, మనకి అది బేస్డ్ ఫామ్ లేదా వర్బ్ 1 ఫామ్ అంటాము, లేదా మెయిన్ వర్బ్ V1 అంటాము. ఇందులో గో అనే దానికి మనం ఐఎన్జి చేరిస్తే గోయింగ్, స్మోక్ అనే వర్డ్ కి ఐఎన్జి కలిపితే స్మోకింగ్, రీడింగ్, రైటింగ్, సింగింగ్. మనకి ఈ వర్డ్ ముందు ఏముంటాయి, రీడ్, సింగ్, డాన్స్, డాన్సింగ్. ఈ విధంగా మనము ఐఎన్జి ఫామ్ చేర్చిన తర్వాత ఒక వర్బ్కి ఐఎన్జి ఫామ్ చేరిస్తే అది జెరెండ్గా ఏ విధంగా వర్క్ చేస్తుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. జెరెండ్ వర్క్స్ యాజ్ ఎ నౌన్. ఇక్కడ జెరెండ్ అనేది నౌన్ గా వర్క్ చేస్తుంది. ఇక్కడ ఇది నాన్ ఫైనైట్ వర్బ్ లో ఇది ఒక పార్ట్ కదా, కానీ మనము ఇది నౌన్ గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. జెరెండ్ వర్క్స్ యాజ్ ఏ నౌన్ ఆల్దో ఇట్ ఈస్ ఏ ప్రజెంట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్ ఏంటి, V1 ప్లస్ ఐఎన్జి. ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ ఒక నౌన్ అయినప్పటికీ, ఒక పాస్ట్ ప్రజెంట్ పార్టిసిపుల్ అయినప్పటికీ నౌన్ గా పనిచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి జెరెండ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ నౌన్, ఇట్ వర్క్స్ యాజ్ ఏ నౌన్ ఆల్దో ఇట్ ఈస్ ఏ ప్రజెంట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్ అయినప్పటికీ ఇది ఒక నౌన్ గా పనిచేస్తుంది. అది ఏంటి అనేది చూద్దాం. ఇట్ ఈస్ ద ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ఏ మెయిన్ వర్బ్ ఆర్ బేస్డ్ వర్బ్. మనకి బేస్డ్ వర్బ్ కి లేదా మెయిన్ వర్బ్ కి, మీకు మెయిన్ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్ అంటే ఇదివరకే చెప్పాను. ఆ మెయిన్ వర్బ్ కి లేదా బేస్డ్ వర్బ్ కి మనం ఐఎన్జి ఫామ్ చేరిస్తే ఆ దానినే మనము జెరెండ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ అనేది, స్మోక్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు, సిగరెట్ అదే స్మోక్ చేయడం లేదా బీడీ స్మోక్ చేయడం అనేది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇక్కడ స్మోకింగ్ అనేది మనకు V1 ప్లస్ ఐఎన్జి అనేది ఇక్కడ, కానీ ఇది నౌన్ గా మారుతున్నదే. ఎలా అంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే పొగ తాగడం అనేది ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇంజూరియస్ చాలా ఆపదను కొని తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్మోకింగ్ అనేది జెరెండ్. ఎగ్జాంపుల్స్ ఏంటి, అవి డీటెయిల్ స్టడీ ఏంటి. నౌ ఐఎమ్ గోయింగ్ టు give you the details with examples of gerund. These are examples of gerund. Gerund యొక్క ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే పొగ తాగడము ఆరోగ్యానికి హానికరం అని. ఇక్కడ మనకి స్మోకింగ్ అనేది ఇక్కడ V4 అనేప్పటికీ దీన్ని మనం నౌన్ జెరెండ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ జెరెండ్ ఏది అంటే స్మోకింగ్. స్మోకింగ్ అనేది ఇక్కడ బేస్డ్ ఫామ్కి ఐఎన్జి అనేది ఇక్కడ ఉంది. స్మోక్కి మనము ఐఎన్జి ఫామ్ అనేది యాడ్ చేశాము. నెక్స్ట్ రీడింగ్ బుక్స్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్. మనకి పుస్తకాలు చదవడం అనేది ఇక్కడ మంచి హ్యాబిట్ ఉంటున్నాం. ఇక్కడ రీడ్ అనే ఫామ్కి మనం ఐఎన్జి జాయిన్ చేశాము, అది జెరెండ్గా పనిచేస్తున్నది. నెక్స్ట్ స్విమ్మింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్. ఇక్కడ మనకు జెరెండ్ ఏదంటే స్విమ్మింగ్. స్విమ్ అనే దానికి మనము ఐఎన్జి ఫామ్ యాడ్ చేసాము. ఈ విధంగా ఐఎన్జి ఫామ్ యాడ్ చేస్తూ నౌన్గా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇన్ఫినిటివ్స్. ఇన్ఫినిటివ్స్ అంటే ఇది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఇన్ఫినిటివ్స్ ఆర్ వర్బ్స్. దే డోంట్ ఫంక్షన్ యాజ్ వర్బ్. Instead, they are used as nouns, adjectives or adverbs in a sentence. అంటే మనం వాక్యంలో ఇది నాన్ ఫైనైట్ వర్బ్. ఇన్ఫినిటివ్స్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్స్ అయినప్పటికీ ఇది వర్బుగా కాకుండా ఒక నౌన్ గాను లేదా అడ్జెక్టివ్ గాను లేదా అడ్వర్బ్ గాను పనిచేయడం అనేది జరుగుతుంది. వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ ద డెఫినేషన్. Infinitives are verbs. They don't function as verb. Instead, they are used as nouns, adjectives or adverbs in a sentence. మనకు ఒక వాక్యంలో ఇవి ఒక నౌన్ గాను లేదా అడ్జెక్టివ్ గాను అడ్వర్బ్ గాను అనేది
పని చేస్తే కానీ వర్బుగా కాదు. ఎందుకంటే ఇది వర్బే, నాన్ ఫైనైట్ వర్బే. కానీ ఇది నౌన్ గాను లేదా అడ్జెక్టివ్ గాను లేదా అడ్వర్బ్ గాను పని చేసినట్లయితే దాన్నే ఇన్ఫినిటివ్స్ అంటారు. నెక్స్ట్, ఎనీ వర్బ్ దట్ ఈజ్ ప్రొసీడ్ బై ద వర్డ్ టు ఈజ్ యాన్ ఇన్ఫినిటివ్స్. మనకి ఇన్ఫినిటివ్స్ కి మనకి బాగా గుర్తుపెట్టుకోవాలంటే టీఓ టు అనేది గుర్తుపెట్టుకుంటే టు గో, టు రీడ్, టు స్టాండ్, టు స్పీక్, టు అబ్జర్వ్, టు థింక్. ఈ విధంగా 2 + V1 మనకి 2 తర్వాత ఏమొస్తుందంటే వర్బ్ 1 అనేది వస్తుంది. దాని ప్రకారమే మనము ఇన్ఫినిటివ్స్ అంటే ఏంటి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇన్ఫినిటివ్స్ అంటే 2 ఇన్ఫినిటివ్స్, దట్ ఈస్ మీన్స్ 2 + V1, 2 + వర్బ్ ఫార్మ్ 1 we can understand. ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్, మనకి ఒక వర్బ్ యొక్క బేసిక్ ఫార్మ్ అనేది చూస్తే the basic form of a verb without an inflection binding it to a particular subject. మనకి ఇక్కడ చూసినట్లయితే ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్, మనకి ఒక వర్బ్ యొక్క బేసిక్ ఫార్మ్, మనకి ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ అన్నాం కదా, మనకి V1, V2, V3, V4 ఫార్మ్స్. అలా బేసిక్ ఫార్మ్ ఏదంటే ఇక్కడ V1, ఆ V1 ఫార్మ్ కి అండ్ ఏ ఫార్మ్ వితౌట్ యాన్ ఇన్ఫ్లెక్షన్. ఇన్ఫ్లెక్షన్ మీన్స్, ఇన్ఫ్లెక్షన్ అంటే ఏంటి? దట్ ఈస్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఏ వర్డ్ ఫార్మేషన్. ఒక వర్డ్ ఒక పదం అనేది ఎలా ప్రాసెస్ అవుతుంది అనేది ఇక్కడ మనకి ఇన్ఫ్లెక్షన్ అంటాము. ఇన్ఫ్లెక్షన్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఏ వర్డ్ ఫార్మేషన్. ఫార్మేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్, గోయింగ్ అనేది ఇక్కడ వర్తించదు. దీంట్లో మాత్రము మనకి 2 + V1 ఫామ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 2 తర్వాత ఏం రావాలి? V1. దట్ ఈస్ కాల్డ్ 2 ఇన్ఫినిటివ్స్. బైండింగ్ ఇట్ టు ఏ పర్టికులర్ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ కి ఇది బైండింగ్ అనేది ఒక యునైట్ చేస్తుంది. ఆ యునైట్ చేస్తూ మనకి TO2 + V1 అనేది మనకి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ద ఫార్మేషన్ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్ ఇక్కడ ఉండదు. మనకి గో, వెంట్, గాన్, గోయింగ్ అనేది ఏ సబ్జెక్ట్ కూడా ఉండదు. ఏ సబ్జెక్ట్ అయినా సరే మనకి ఒకటే 2 + V1 వస్తుంది. సబ్జెక్ట్ కానీ లేదా నంబర్ కానీ ఇది మార్పు అనేది ఉండదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే టు వాక్, టు గో, టు రీడ్, టు జంప్, టు సే, టు స్పీక్, టు లాఫ్, టు ఈట్, టు సిట్, టు డాన్స్, టు సింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి వర్డ్ కి ఇక్కడ వర్బ్ కి ముందు ఏముందంటే 2 ఉంది. దట్ ఈస్ కాల్డ్ 2 ఇన్ఫినిటివ్స్. 2 ఇన్ఫినిటివ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? విత్ డీటెయిల్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ చూసినట్లయితే దే వెంట్ టు గ్రౌండ్ టు ప్లే. ఇందులో దే వెంట్ టు గ్రౌండ్, వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళారు. ఎందుకు? టు ప్లే అనేది ఇక్కడ మనకి 2 ఇన్ఫినిటివ్ వర్బ్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్లే అనే వర్బ్ ముందు 2 వచ్చింది, అలాగే ఇక్కడ గ్రౌండ్ ముందు కూడా 2 వచ్చింది. కానీ గ్రౌండ్ అనేది ఇక్కడ వర్బ్ కాదు. అందుకనే వర్బ్ ముందు 2 వస్తేనే అది 2 ఇన్ఫినిటివ్. సెకండ్ ఎగ్జాంపుల్, టు గెట్ ఏ గవర్నమెంట్ జాబ్ ఈజ్ మై డ్రీమ్. అంటే గవర్నమెంట్ జాబ్ పొందడం అనేది నా డ్రీమ్, నాకు ఒక గవర్నమెంట్ జాబ్ పొందడమే నా డ్రీము అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ వర్బ్ ఏది? గెట్ ముందు ఇక్కడ 2 అనేది వాడాము. అందుకనే ఇక్కడ టు గెట్ అనేది 2 ఇన్ఫినిటివ్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే షీ లవ్స్ టు డాన్స్ అట్ ఎనీ టైమ్. ఎప్పుడైనా సరే ఆమెకు డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకనే ఇక్కడ 2 ఇన్ఫినిటివ్ ఏదంటే డాన్స్, టు డాన్స్ అనేది ఇక్కడ 2 ఇన్ఫినిటివ్ అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే దే హ్యావ్ టు వెయిట్ టు మీట్ సీఎం. అంటే సీఎం కలవడానికి వాళ్ళు ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. సీఎం అనేది అంత తొందరగా ఛాన్స్ దొరుకుతుందా? దొరకదు. కాబట్టి ఇక్కడ మనకి 2 ఇన్ఫినిటివ్ ఏది అంటే టు మీట్ అనేది ఇక్కడ వర్బ్ ఉంది కదా, అందుకని మనకి 2 ఇన్ఫినిటివ్ అనేది మనం అనుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ టు వెయిట్ కానీ టు మీట్ కానీ మనకి 2 ఇన్ఫినిటివ్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వెయిట్ వర్బే, అలాగే మీట్ కూడా మెయిన్ వర్బే. దాన్ని రెండింటి ముందు 2 అన్నాం కాబట్టి ఇక్కడ మనకి 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ హీ ఈజ్ గోయింగ్ టు అవుట్ టు మీట్ హిజ్ అంకుల్. ఇక్కడ 2 ఇన్ఫినిటివ్ ఏది? టు మీట్. ఎందుకంటే ఇక్కడ హీఈస్ గోయింగ్ అవుట్, బయటకు వెళ్తున్నాడు.
అందుకని ఇక్కడ టు మీట్ అనేది ఇక్కడ. నెక్స్ట్ రాము ఈజ్ ప్రిపేరింగ్ వెల్ టు గెట్ ఏ జాబ్. ఇక్కడ టు గెట్ అనేది ఇక్కడ మనకి టు ఇన్ఫినిటివ్ అని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా వర్బ్ ముందు టు అనేది రావాలి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ పార్టిసిపుల్స్. మనకి పార్టిసిపుల్ అనేది ఇదివరకే చెప్పాను. మనకి వర్బ్ ఫార్మేషన్, వర్బ్ ఫార్మ్స్లో ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ మనకి V3లో చెప్పాను. వర్బ్ ఫార్మ్స్లో పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్, వీటినే మనము పార్టిసిపుల్ అంటే ఏంటి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఆఫ్టర్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ V3, వాట్ ఈస్ V4. దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది ఇది. ఇక్కడ పార్టిసిపుల్ అనే థర్డ్ పార్ట్ లో మనము తెలుసుకోబోతున్నాము. పార్టిసిపుల్, ఏ పార్టిసిపుల్ ఈజ్ ఏ నాన్ ఫైనైట్ వర్బ్ ఫార్మ్ దట్ హ్యాస్ సమ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ అండ్ ఫంక్షన్స్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పార్టిసిపుల్స్ అంటే ఏంటి అంటే, ఏ పార్టిసిపుల్ ఈజ్ ఏ నాన్ ఫైనైట్ వర్బ్. నాన్ ఫైనైట్ వర్బ్ లో ఇది పార్టిసిపుల్ అనేది ఒక పార్ట్. మనకి 3 పార్ట్స్ అని చెప్పాను. ఒకటి జెరెండ్, సెకండ్ వన్ ఈజ్ ఇన్ఫినిటివ్స్, థర్డ్ వన్ ఈజ్ పార్టిసిపుల్. మనం నాన్ ఫైనైట్ వర్బ్స్ లో ఇది పార్టిసిపుల్ అనేది ఒకటి. దట్ హ్యాస్ సమ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ అండ్ ఫంక్షన్స్. దీనికంటూ ఒక క్యారెక్టర్ అనేది ఉంది. పార్టిసిపుల్ అనేది ఒక క్యారెక్టర్ అనేది ఉంది. అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బోత్ వర్బ్స్ అండ్ అడ్జెక్టివ్స్. ఇక్కడ మనకు వర్బ్ గాను అదే విధంగా మనకి అడ్జెక్టివ్ గాను ఇది పార్టిసిపుల్ అనేది వర్క్ చేస్తుంది. వర్బ్ గాను మనకి V3 తీసుకున్నాం అనుకో, ఐ హ్యావ్ కంప్లీటెడ్. ఇక్కడ కంప్లీటెడ్ అనేది మనకు V3 ఫామ్. అలాగే పాస్ట్ పార్టిసిపుల్ అనేది ఉంది. అలాగే ఐఎమ్ వర్కింగ్ నౌ, వర్కింగ్ అనేది ఇక్కడ V4 ఫామ్. అలాగే మనకి పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్ అని చెప్పొచ్చు. ఇది వర్బ్ గాను అదేవిధంగా అడ్జెక్టివ్ గాను వర్క్ చేయడం అనేది జరుగుతుంది. మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అడ్జెక్టివ్ ఉంది కదా, ఆ అడ్జెక్టివ్ గాను అలాగే వర్బ్ గా కూడా పనిచేస్తుంది. అందుకనే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది నాన్ ఫైనైట్ వర్బ్. అంటే ఫైనైట్ అనేది కాదు, నాన్ కానిది వర్బ్. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ వర్బ్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫైనైట్. మనకు ఇంకొక ఎగ్జాంపుల్ లేదా ఇంకొక డెఫినేషన్ తీసుకున్నట్లయితే, ఇట్ ఈస్ ఎ వర్డ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఎ వర్బ్ అండ్ యూజ్డ్ యాజ్ ఏ అడ్జెక్టివ్ ఆర్ ఏ నౌన్. మనకి ఇది ఒక వర్బ్ తో తయారు చేసిన ఒక ఫామే. ఇది వర్బ్ నుంచే వచ్చింది ఇది, కానీ ఇది నౌన్ గాను లేదా అడ్జెక్టివ్ గాను వర్క్ చేస్తుంది. ఇది నౌనే. మనకి ఎప్పుడైనా సరే వర్బ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ అనుకో, రీడింగ్. లేకపోతే రెడ్ అంటాం, RED స్పెల్లింగ్. లేకపోతే రైట్ అనుకో, రిటర్న్ అంటాం, రైటింగ్ అంటాం. ఇక్కడ ఈ ఫార్మ్స్ వర్బ్ అయినప్పటికీ ఇవి నౌన్ గాను లేదా అడ్జెక్టివ్ గాను వర్క్ చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ పార్టిసిపుల్స్ అని అంటాము. మనకి పార్టిసిపుల్స్ అనేది 2 కైండ్స్ అని చెప్పాను. వన్ ఈజ్ పాస్ట్ పార్టిసిపుల్, దట్ ఈస్ కాల్డ్ V3. నెక్స్ట్ ప్రజెంట్ పార్టిసిపుల్, దట్ ఈస్ కాల్డ్ V4. ఆల్దో దే ఆర్ verbs, they works as noun or adjectives. Examples ఏంటి? Now I am going to explain. Examples. ఫస్ట్ వన్ గో, వెంట్, గాన్, గోయింగ్. ఇందులో గాన్, గోయింగ్ అనేటివి మనకి పార్టిసిపుల్ అనే ఫామ్ని మనము అర్థం చేసుకోవచ్చు. గాన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్, గోయింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్. అండ్ సెకండ్ వన్ బీ, వాజ్. అక్కడ వాజ్ లేదా వర్ అయినా రావచ్చు. బీ, వాజ్, బీన్, బీయింగ్. ఇక్కడ బీయింగ్ అనేది మనకి పార్టిసిపుల్ ఫామ్గా మనకి ఒక వాక్యంలో చూడవచ్చు. మనకి బీను, బీయింగ్ అనేటివి మనకి పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్ని ఇవి తెలియజేస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఫినిష్డ్, ఫినిషింగ్. ఇక్కడ మనకి లాస్ట్ 2 వర్డ్స్ ఫినిష్డ్, ఫినిషింగ్. ఇక్కడ మనకి రెండు కూడా మనకి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని చూపిస్తాయి. ఎందుకంటే మనకి V3, V4 ఫామ్స్ అనేటివి మనకి ఒక వాక్యంలో అది మొదటైనా లేదా అది వాక్యాన్ని బట్టి మనకి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫినిష్డ్, ఫినిషింగ్ అనేవి మనకి పార్టిసిపుల్ ఫామ్ని తెలియజేస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్పీక్, స్పోకెన్, స్పీకింగ్. మనకి స్పోకెన్ అనేది స్పీకింగ్ అనేది మనకి పార్టిసిపుల్ ఫామ్ని తెలియజేస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డూ, డిడ్, డన్, డూయింగ్ అనేవి మనకి పార్టిసిపుల్ ఫామ్ని తెలియజేస్తాయి. అంటే పార్టిసిపుల్ ఫామ్ అనేది వాక్యాన్ని బట్టి మనం ఎలా వాడుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. మనకి ఇప్పుడు చెప్పిన ప్రతి ఫాము మనకి చాలా ఇంపార్టెంట్. అందులో మనకి ఏది V3, ఏది V4 అనేది, ఏది పాస్ట్ పార్టిసిపుల్, ఏది ప్రజెంట్ పార్టిసిపుల్ మనం అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ టు డూ ఎనీ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్.